హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టెక్ ఎక్స్. ఈ రోజు మనతో అనితా సోమా గారు ఉన్నారు, ఏఐ ఎక్స్పర్ట్. లెట్స్ వెల్కమ్ హర్. హలో అండి. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏఐ ఎందుకు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీగా మారిందంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండ్ రివల్యూషన్ అనమాట ఏఐ అనేది. ఒక 20 years బ్యాక్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఏఐ అనేది మస్ట్ అండ్ షుడ్ స్కిల్ అనమాట. ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఫీల్డ్లో ఏఐ అనేది ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫాస్టెస్ట్ ప్రొడక్టివిటీ అండ్ టైం సేవింగ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఒక 20 members చేసే వర్క్ ఒకే పర్సన్ కూర్చొని ఒకే రోజులో చేయొచ్చు. అందువల్ల ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ అయిందనమాట. సో ఇది మస్ట్ అండ్ షుడ్ స్కిల్ అనమాట. ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఉండాల్సిందే మ్యామ్. ఇప్పుడు ఏఐ వల్ల ఫ్యూచర్లో జాబ్స్ పూర్తిగా మారిపోతాయి అంటారా? అవును మ్యామ్. అంటే కొన్ని జాబ్స్ మాత్రం పర్మనెంట్గా ఉంటాయి, స్కిల్ బేస్డ్వి. మిగతా మాత్రం టెక్నికల్గా మాత్రం కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రతి ఫీల్డ్లో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. చాలా గ్రోత్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు నేర్చుకుంటే, ఇప్పుడు నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ ముందుగా అంటే ఏ స్కిల్ నేర్చుకోవాలంటారు? యాక్చువల్గా చాలా టూల్స్ ఉన్నాయండి. 45,000 టూల్స్ ఉన్నాయి ఏఐ టూల్స్. అన్నీ ఒకేసారి నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. బేసిక్గా ఫస్ట్ స్టూడెంట్స్ ఏమి నేర్చుకోవాలంటే వాళ్ళ సబ్జెక్ట్కి రిలేటెడ్గా కంటెంట్ క్రియేషన్, చాట్ జీపీటీ, బేసిక్ ఏఐ టూల్స్, క్యాన్వా, పైథాన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటివి, ప్రాంప్ట్ రైటింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇవి నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ జాబ్స్లో కూడా ఫిల్టర్ చేసేప్పుడు వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది మ్యామ్. సో వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఫ్రెషర్స్ అయినా జాబ్స్ తొందరగా వస్తాయి అనమాట. ఏఐ స్కిల్స్ ఉంటే యాడెడ్ ఆపర్చునిటీ ఉంటుంది మ్యామ్. ఓకే అండి. ఇప్పుడు బిగినర్స్ ఉంటారండి, వాళ్ళు ఏఐ నేర్చుకునేటప్పుడు అంటే వాళ్ళ చేసే మిస్టేక్స్ ఏ ఉంటాయి అంటారు ఎక్కువగా? యాక్చువల్గా బిగినర్స్ ఏంటంటే ఇట్లా కోర్స్ అని చెప్పేసి 100 టూల్స్, 1000 టూల్స్ ఒకేసారి నేర్చుకుందామని జాయిన్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏ టూల్తో ఏది చేయాలి ఏంటి అని చెప్పేసి. టూల్స్ నేర్చుకోండి, బట్ ఒకే ఒక టూల్ పర్ఫెక్ట్గా క్లారిటీగా నేర్చుకుంటే మనము ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకుని అలా వదిలేయకుండా రోజు ప్రాక్టీస్ చేయాలి. కన్సిస్టెంట్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక 5 టూల్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మనము ఎర్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ నా సిచ్యుయేషన్లో కూడా కొన్ని టూల్స్ మాత్రమే నేను ప్రాక్టీస్ చేసి బాగా గ్రోత్ వచ్చిందనమాట. 1.5 yearలోనే నేను మంచి స్టేజ్లో ఉన్నానమాట. చక్కగా గ్రోత్ ఉంటుంది మ్యామ్. ఓకే అండి. ప్రస్తుతం ఏఐ ప్రొఫెషనల్స్కి ఎక్కువగా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ ఏంటంటారు? యాక్చువల్గా ఏఐ అనేది వెళ్ళని ప్లేస్ ఏం లేదండి. ఈవెన్ ఫార్మింగ్లో కూడా వెళ్ళింది రీసెంట్గా. చైనాలో ఫార్మింగ్ కూడా ఏఐతో చేస్తున్నారనమాట. ప్రతి ఒక్క మెడికల్, కంటెంట్ క్రియేషన్, మీడియా, ఎడ్యుకేషన్, బిజినెస్, ఐటీ, ప్రతి ఒక్క సెక్టార్లో ఏఐ వచ్చేసిందండి. ఏఐ స్కిల్స్తో అప్గ్రేడ్ అయి ఉన్న వాళ్ళకి జాబ్స్ రిస్క్ లేదు. ఏఐ స్కిల్స్ రాని వాళ్ళకే జాబ్ రిస్క్ ఉంటుంది. సో ఎవరైతే ఏఐతో అప్గ్రేడ్ అయి ఉంటారో అప్డేట్ అయి ఉండాలి, లేదా అవుట్డేట్ అయి ఉంటారు. సో అలా మ్యామ్ అన్ని ఇండస్ట్రీస్లోకి వచ్చేసింది. సో అందరూ అప్డేటెడ్గా ఉండాలి, అప్డేట్ ఉండాలి. రివల్యూషన్ వచ్చేసింది మ్యామ్. సో ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఒక 5 years తర్వాత నేర్చుకుంటాము అంటే మాత్రం అప్పటికి కాంపిటీషన్ పెరిగిపోతుంది, జాబ్ సెక్యూరిటీ ఉండదు కదా. ఓకే. విలేజెస్లో, స్మాల్ టౌన్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఏఐ అనేది ఉపయోగపడుతుందంటారా? యాక్చువల్గా ఇది ఏఐ అనేది వరల్డ్ వైడ్గా మనము రిమోట్ అయిపోయింది. ఫ్రీలాన్సర్స్కి కానీ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ అండ్ మొబైల్ ఉంటే చాలు, మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే చాలు. మనము విలేజ్, స్మాల్ టౌన్లో ఉండి కూడా ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. స్కిల్స్ ఉంటే చాలు. సో స్కిల్స్ ఇప్పుడు మనకు ఒక మంచి వెపన్ అనమాట ఏఐ అనేది. అది ఉంటే మనము మంచి ముందుకెళ్ళొచ్చు మ్యామ్. ఇప్పుడు వచ్చే 5 yearsలో. ఓకే.
ఇప్పుడు వచ్చే 5 ఇయర్స్లో అండి ఏఐలో గ్రోత్ అంటే ఏ విధంగా ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా ఇప్పటికే అన్ని ఫీల్డ్స్లో అన్ని రంగాల్లోకి ఏఐ వచ్చేసింది. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కంటెంట్ క్రియేషన్, ఫార్మింగ్, అసలు వెళ్ళిన చోట్ల అన్ని చోట్ల వచ్చేసింది. ఇంకా కమ్మింగ్ ఇయర్స్లో 5 ఇయర్స్లో అయితే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి ఏఐతో. సో ఏఐతో అన్ని కంపెనీస్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేర్చుకొని అన్ని జాబ్స్లోకి మనము ఎలిజిబుల్ అవుతాం మ్యామ్. సో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అన్ని ఫీల్డ్స్లోకి. కంపెనీస్ కూడా ఏఐ స్కిల్స్తో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేస్తాయి. సో గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీస్ వస్తాయి మ్యామ్. ఓకే అండి. ఇప్పుడు ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటండి? ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ నుంచి 1 by 1 స్టెప్ వెళ్ళాలి. బేసిక్స్ నేర్చుకొని తర్వాత అందులో పర్ఫెక్ట్ అయ్యాక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. సో బేసిక్స్లో ఏంటంటే ChatGPT, జెమినై, క్యాన్వా ఇలాంటివన్నీ, ప్రాంప్ట్ మేకింగ్, డిజైనింగ్, మ్యూజిక్ క్రియేషన్ ఇలాంటి బేసిక్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ మోడల్లో ఏముంటాయంటే వీడియో జనరేషన్, గ్రాఫిక్స్ ఇలా నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏజెంటిక్ AI కోడ్, వెబ్సైట్ డిజైనింగ్, ఆటోమేషన్ అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అన్నీ ఒకేసారి నేర్చుకోవడం కన్నా స్టెప్ బై స్టెప్ వెళ్తే చాలా చక్కగా నేర్చుకోవచ్చు. వాళ్ళకు కూడా టైం కేటాయించాలి కదా, నేర్చుకున్న దానికి ప్రాక్టీస్ చేయాలి, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో అలా మ్యామ్ స్టెప్ బై స్టెప్ వెళ్తే బెటర్ అండి. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది లేకుండా ఏఐలోకి ఎంట్రీ అనేది సాధ్యమే అంటారా? యాక్చువల్గా ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు అవసరం లేదండి. కోడింగ్ లేకుండానే ఏఐతో మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు, డిజైనింగ్ చేయొచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, ఆటోమేషన్ అన్నీ వితౌట్ కోడింగ్ మనకి చేసేసుకోవచ్చు. ఒక 20-30 డేస్ ట్రెడిషనల్ వేలో చేసే వర్క్ 2 డేస్లో ఒకే ఒక పర్సన్ చేయొచ్చు అండి. సో అంత కోడింగ్ రావాల్సిన అవసరం ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈవెన్ 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఏఐ నేర్చుకోవచ్చు. నా స్టూడెంట్స్ కొంతమంది 55 ఇయర్స్ వాళ్ళు, 80 ఇయర్స్ వాళ్ళు, 70 ఇయర్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారండి. చిన్నపిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. కోడింగ్ అవసరం లేదండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.